అక్క, ఎలా ఉన్నావు అక్క? నువ్వు సరిగా తింటున్నావా లేదా? నానమ్మ నిన్ను బాగా చూసుకుంటోందా? అమ్మా నాన్నకి సందేహం ఏమి రాలేదు కదా? అక్కడంతా బాగానే ఉంది కదా? అంతా బానే ఉంది. ఏంటి పెద్ద బాగుండేది? సత్య, నిన్న మీ అమ్మ ఏం పనిచేసిందో తెలుసా? తోటలో బొప్పాయి పళ్ళు చాలా ఉన్నాయని చెప్పి అది జ్యూస్ చేసి దేవికి ఇచ్చింది. నానమ్మ, ఏమంటున్నావు నువ్వు? ఇది కూడా బుద్ధి లేకుండా ఆ బొప్పాయి జ్యూస్ తాగబోయింది. అయ్యోయ్యో, బొప్పాయి వేడి చేస్తుంది. అది దేవి తాగకూడదని తెలీదా? అది గర్భవతులకి మంచిది కాదు. ఏంటక్క నువ్వు ఇంత కేర్లెస్ గా ఉంటే ఎలా? లేదు సత్య, నువ్వు పంపిన బీచ్ వీడియోలో అభిని చూస్తూ కూర్చున్నాను. అందుకే అమ్మ ఏ జ్యూస్ ఇచ్చిందో గమనించలేదు. దేవుడా! తర్వాత మీ అమ్మ నాకు కూడా ఒక గ్లాస్ ఇచ్చి దేవికి బొప్పాయి జ్యూస్ ఇచ్చాను అని చెప్పింది. కంగారుతో పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తే దేవి తాగబోతోంది. నేను గ్లాసు విసిరి కొట్టాను. టైం బాగుంది. నానమ్మా, అక్క ఏదో పరధ్యానంలో ఉన్నా కూడా నువ్వైనా కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా. నిన్ను తాతయ్యని నమ్మి నా ప్రాణమైన అక్కని మీ ఇద్దరి దగ్గర వదిలిపెట్టొచ్చాను. ఇప్పుడు అది ఒకటి కాదు నానమ్మా, ఇద్దరు ప్రాణాలు. ఇప్పుడు వాళ్ళిద్దరిని జాగ్రత్తగా చూసుకోవాల్సింది నువ్వు తాతయ్యే కదా నానమ్మా. సరేనమ్మా, మేం జాగ్రత్తగా చూసుకుంటాం. నువ్వు త్వరగా వెళ్ళిన సంగతి చూడు. ఒక్కో నిమిషము మాకు నిప్పుల మీద నిలబడినట్టుందమ్మా. నేను కూడా రాత్రి పగళ్ళు అదే ఆలోచన, అదే పనుల్లో ఉన్నాను. నేను ఎలాగైనా సరే అభిరామ్ని ఖచ్చితంగా కలిసి తీరుతాను. తర్వాత అన్ని విషయాలు నేను ఆయనకి అర్థమయ్యేలా చెప్పి ఆయన చెయ్యి పట్టుకుని తీసుకొచ్చి ఖచ్చితంగా ఊరికి వచ్చేస్తాను. అక్కని అభిరామ్ని కలుపుతాను. అదే నా లక్ష్యం. దేవి, ఏడవకమ్మా. అక్క, అక్క ఏడవకక్క. ఏడవకమ్మా, సత్య నమ్మకంతో చెప్తుంది కదా, ఖచ్చితంగా చేస్తుంది. నానమ్మ, కడుపుతో ఉన్న వాళ్ళు ఇలా అసలు ఏడవకూడదు. ప్రెగ్నెంట్ తో ఉన్న టైంలో సంతోషంగా ప్రశాంతంగా ఉండాలి. దేవి, ఏం జరుగుతోంది ఇక్కడ? ఎందుకు దేవి ఏడుస్తోంది? అతయ్య, చెప్పండి అతయ్య. ఏయ్, ఏంటే నన్ను బెదిరిస్తున్నావు? నేనడిగిన దానికి సమాధానం చెప్పండి. పక్క వాళ్ల ప్రశ్నలకి సమాధానం చెప్పడం నా జాతకంలోనే లేదు. నేనే పక్క వాళ్ళని ప్రశ్నిస్తా, వాళ్లే నాకు సమాధానం చెప్పాలి. అదే ఈ భాగ్యం హిస్టరీ. అయ్యో, అమ్మ దగ్గర వాళ్ళిద్దరినీ అనవసరంగా ఇరికిచ్చేసానే. ఇప్పుడు ఏం చేయాలి దేవుడా? అత్తయ్య, ఇది ఎందుకో ఏడుస్తోంది. మీరు కూడా ఏదో మేనేజ్ చేస్తున్నారు. ఫోన్లో ఎవరు? సత్యానే కదా? అదేదో గర్భవతులు సంతోషంగా ఉండాలి అది ఇదని చెప్తోంది. ఏం జరుగుతోంది ఇక్కడ? నాకు తెలియాలి. ఇప్పుడు చెప్తారా లేదా? సగం సగం మ్యాటర్ విని మా దగ్గరకు వచ్చి గొడవ పడకో. ఇద్దరు విఐపి లోపల ఉన్నప్పుడు తలుపు తట్టే లోపలికి రావాలి. ఈ మేనర్స్ కూడా నీకు తెలీదా? వాట్ ఏ కంట్రీ బ్రూట్. చూడండి, ఇలా ఇంగ్లీష్లో నన్ను అడ్డదిడ్డంగా తిట్టకుండా మర్యాదగా మీరు నిజం చెప్పండి. ఎవరు గర్భవతి? దేని గురించి మాట్లాడుతున్నారు? ఏయ్, ఆగు. నీకెందుకింత అనుమానం? ఇదిగో, నీ కూతురుతో నువ్వే మాట్లాడి తెలుసుకో. ఏయ్ సత్య, ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరు గర్భవతి? అసలు ఏం మాట్లాడుకుంటున్నారు? ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరు గర్భవతి? ఏం మాట్లాడుకుంటున్నారు? అమ్మా, భోంచేసావమ్మా? నువ్వు టాబ్లెట్స్ వేసుకున్నావా? నీతో మాట్లాడి ఎన్ని రోజులైందమ్మా. ఏయ్, నా దగ్గర మాట మార్చకు. నువ్వేదో గర్భం అది ఇది అని ఫోన్లో చెప్తున్నావు. నాకది వినబడిందే. అయ్యో, అవును చెప్పాను. నేను పనిచేస్తున్న ఆఫీస్లో ప్రీతి అని ఒక అక్క పనిచేస్తోంది. ఆమె 8 నెలల గర్భవతి. తన డెలివరీకి వాళ్ళు లీవ్ ఇవ్వడం లేదంట. అలానా? అందువల్ల ఆ అక్క వెంటనే జాబ్ రిజైన్ చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ అక్క వర్క్ కూడా నేనే చేయాల్సి వస్తుందమ్మా. ఇద్దరు చేయాల్సిన పని ఇప్పుడు నేను ఒక్కదాన్ని చేయాల్సి వస్తుందని అక్కకి చెప్తున్నాను. అయ్యో, నీకు తెలుసా అమ్మా, నీ కూతురు ఉదయం నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా తాక్కుండా పస్తులుండి మరీ పని చేస్తోందమ్మా.
నీకు తెలుసు కదమ్మా నీ కూతురి ఆకలి తట్టుకోలేదని. ఆకలి వల్ల నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయమ్మా, కళ్ళు తిరిగిపోతున్నాయమ్మా. అయ్యో దేవుడా, ఎందుకే ఇలా వేరే ఊరికెళ్ళి కష్టపడుతున్నావు? అయినా కానీ ఒక గర్భవతి అక్కకి కదమ్మా నేను సహాయం చేస్తోంది. ఎందుకంటే గర్భంతో ఉన్న ఆడవాళ్లు ఈ టైంలో ఏడవకూడదు కదా. గర్భవతులు ఇలాంటి టైంలో సంతోషంగా ఉండాలి. నేను చెప్పానని ఆ అమ్మాయికి చెప్పు, సరేనా? ఇదే విషయం సత్య వాళ్ళ అక్కతో చెప్తోంది. నువ్వు సరిగా వినకుండా మా మీద ఎగురుతున్నావు. నువ్వేదైనా తప్పుగా అనుకున్నావమ్మా? అవునే, నువ్వేదో గర్భం అన్నావు, వెంటనే ఇది ఏడ్చింది. నేనేం జరిగిందో ఏంటో అని భయపడ్డా. ఇటివ్వు. చెల్లెలు రాత్రి పగలు తినకుండా చేతులు కాళ్ళు వణుకుతున్నాయి, మైకం వస్తోందంటే అది విన్న వాళ్ళ అక్కకు బాధ కలగదా? అందుకే ఏడుస్తోంది. నాకే ఆ విషయం విని ఏడుపొస్తుంది. అన్ని పనులు సత్యకే చెప్తున్నారమ్మా. పాపం చాలా కష్టమైన పని అనుకుంటా. అదా విషయం చెప్పగానే నాకేడుపు వచ్చేసిందమ్మా. సరే సరే, తినడానికి రమ్మని పిలుద్దామని వచ్చా, రండి. అమ్మయ్యా. నానమ్మా, మీ అమ్మ వెళ్ళిపోయిందిలే. నేనేదో నోటికొచ్చింది వాగి మేనేజ్ చేశాను అంతే. అమ్మ నమ్మేసిందా? బాగానే మేనేజ్ చేసావు. నువ్వెవరు? నా మనవరాలివి కదా. అక్క, దయచేసి ఇక మీదట నువ్వు ఏడవకక్క. మంచి జరుగుతుంది, నువ్వు మనస్ఫూర్తిగా నమ్ము. సరేనే, నేను ఇక మీదట ధైర్యంగా ఉంటాను. దేవి, ఇక మీదట స్పీకర్ ఆన్ చేసి మాట్లాడకూడదు, ఊరంతా తెలిసిపోతుంది. అందువల్ల మనం ఆ నీలిపళ్ళున్నాయి కదా, అవి పెట్టుకొని మాట్లాడాలి, గుర్తుంచుకో. నీలిపళ్ళ? అదేంటది? అది బ్లూటూత్ అని అంటున్నారు సత్య. భాగ్యం, మై డార్లింగ్, నువ్వు నాకు నానమ్మగా దొరకడం నా భాగ్యమే. ఓకే ఓకే, భాగ్యం ఎప్పుడూ సమస్యని చూసి పారిపోదు, సమస్యనే భాగ్యాన్ని చూసి పారిపోతుంది. ధైర్యంగా ఉండమ్మా. ఆ చాముండేశ్వరి కంట్లో కారం కొట్టి ఆ అభిని ఇక్కడికి తీసుకొచ్చేయి. ఇలా చూడు, నువ్వు టైంకి తింటూ ఆరోగ్యాన్ని చూసుకో, ఏం దిగులు పడకు. సరే నానమ్మా, ఐ లవ్ యూ. ఐ కిస్ యూ. అక్క, ఐ మిస్ యూ అక్క.